సార్ జూబ్లీహిల్స్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానము నవీన్ యాదవ్ గారికే కన్ఫర్మ్ చేసింది మీరు అన్నట్లే. మరి ఏంది సార్ ముందు ముందు ఎట్లా జరగబోతుంది ఏందంటారు? అదే మనం జరిగేదే చెప్తాం, జరగలేనిది మనం చెప్పేసి ఏదో గుడ్డిగా ఇటువైపు వెళ్ళిపోతుంది అటువైపు వచ్చేస్తుందని మనం చెప్పం. అంటే వేరే కొంతమంది పార్టీలకు అనుకూలంగా ఉంటారు. మనం గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న ఈ రోజు నేను పబ్లిక్ బైట్ తీసుకున్నాను. నేను స్వయంగా వెళ్ళి 10-15 మంది నేను పబ్లిక్ బైట్ తీసుకున్నాను. అంటే మీడియాలో వస్తున్న దానికి గ్రౌండ్ రిపోర్ట్కి మ్యాచ్ అవ్వట్లేదు. నెగిటివిటీ ఏదైతే ఉందో నవీన్ యాదవ్ గారి మీద వాళ్ళ ఫ్యామిలీ మీద నెగిటివిటీ లేదు, పబ్లిక్లో గుడ్ విలే ఉంది. సో ఈ మనకి వార్తల్లో వచ్చేదానికి గ్రౌండ్ రిపోర్ట్ ఏంటని ఉంటుందని కూడా నేను చూశాను. సో ఇది కాంగ్రెస్ పార్టీకి చాలా అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది. నవీన్ యాదవ్ ఇప్పుడు 2 సార్లు ఓటమి చూశాడు ఆయన. మరి ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితుల్లో ఏం జరగబోతుందంటారు? అదే ఒకసారి ఓటమి పడితేనే గెలుపుకు తొలిమెట్టన్నారు, 2 సార్లు ఓడిపోతే అంటే ఇంకా డబుల్ అయిపోతుంది అంటే గ్యారంటీ అనమాట. సో పబ్లిక్ కూడా అదే చెప్తున్నారు, 2 సార్లు నవీన్ యాదవ్ గారు ఓడిపోయినా ప్రజల్లో ఉన్నారు, ప్రజల కోసం ఏదైనా ఏ అంశం వచ్చినా సరే మాకు అందుబాటులో ఉన్నారు, మాకు సర్వీస్ చేస్తారని చెప్తున్నారు. సో ఆ గుడ్ విల్ అనేది నవీన్ యాదవ్ గారికి ఉంది, కాంగ్రెస్ పార్టీ మీద కూడా గుడ్ విల్ ఉంది. సో ఈ రెండు కూడా కలిసి వచ్చే అంశాలు. కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇప్పుడు హైదరాబాద్ లో హైడ్రా అనే పడిపోయింది మచ్చ కాంగ్రెస్ పార్టీ అంటే. మరి ఈ దెబ్బ ఏమైనా హైడ్రా దెబ్బ ఆయన మీద ఏమైనా పడిద్ది అంటారు? ఉంటుంది, అదొకటే పెద్ద మైనస్. కానీ నవీన్ యాదవ్ గారి మీద ఉన్న గుడ్ విల్ అనేది అంటే క్యాండిడేట్ బేస్ మీద ఎక్కువ పడే అవకాశాలు ఉన్నాయి అన్నమాట. పార్టీ బేస్ మీద కాకుండా క్యాండిడేట్ బేస్ మీద కూడా ఎక్కువగా ఫోకస్. అంటే ఫస్ట్ క్యాండిడేట్నే చూస్తున్నారు. ఇప్పుడు ఈ ఎలక్షన్స్, ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్స్లో క్యాండిడేట్ని ప్రధానంగా నవీన్ యాదవ్ గారిని ఎక్కువ చూస్తున్నారు. హైడ్రా ఇష్యూ అనేది ఖచ్చితంగా ఉంటుంది, లేకుండా అనేది ఉండదు. సింపతి వర్కౌట్ అవుతుంది కానీ అన్నిసార్లు అన్ని ఎలక్షన్లో వర్కౌట్ కాదు. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఆయన 3 సార్లు లైన్ గా గెలిచాడు కదా, ఆ సానుభూతి అయినా అందుకే ఈసారి కొత్త వారికి ఇవ్వాలని చెప్పి వీళ్ళు అంటున్నారు, పబ్లిక్ అంటున్నారు. 3 సార్లు మనం వాళ్ళకి ఇచ్చాం కాబట్టి ఈసారికి కొత్త వాళ్ళకి ఇవ్వాలి. అదేవిధంగా 3 సార్లు మనం చేసినప్పుడు కూడా ఎక్కువ ఫండ్స్ ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎక్కువ ఫండ్స్ ఇవ్వలేదు అప్పుడున్న అధికారంలో ఉన్న ప్రభుత్వం అని చెప్పి ఒక ఫీలింగ్ ఉంది. సో కొత్త వ్యక్తికి ఇస్తే ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీకి ఇచ్చారనుకో, సో డెవలప్ చేస్తారు అన్న హోప్స్ అయితే ప్రజలకు ఎక్కువ ఉన్నాయి. అది ఇక్కడ ఇది బీఆర్ఎస్ చూసుకుంటే కూడా హైదరాబాద్ ఎక్కువ సీట్లు వచ్చాయి. హైదరాబాద్ లో కొత్త ఎక్కువ ఉంది బీఆర్ఎస్ పార్టీ. ఎట్లా చూడొచ్చు అదే వాళ్ళు డెవలప్మెంట్ కోరుకొని బీఆర్ఎస్ పార్టీకి ఓట్లేసారు అందరూ. హైదరాబాద్లో అందరూ కూడా డెవలప్మెంట్ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటే డెవలప్ చేస్తారనే ఉద్దేశంతో వేశారు. బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది కాబట్టి ఇప్పుడు ఉన్న అధికార పార్టీకి వేస్తే మా డెవలప్మెంట్ జరుగుతుందని చెప్పి ఫీల్ అవుతున్నారు. సో ఇప్పుడు ఒకవేళ బీజేపీ కనుక బీఆర్ఎస్ సపోర్ట్ ఇస్తే ఈ సిచ్యువేషన్ అనేది మారిపోయే అవకాశం ఉంది. నేను చెప్తుంది ఏదైతే కాంగ్రెస్కి వన్ చేయడం అంటున్నానో, ఒకవేళ బ్యాక్ ఇప్పుడు ఎంఐఎం పార్టీ ఆగిపోయింది అంటే కాంగ్రెస్కి ఫేవరబుల్ అయినట్టు. అలాగే ఒకవేళ బీజేపీ అయిపోయింది అనుకో, అప్పుడు ఖచ్చితంగా బీఆర్ఎస్కి ఫేవరబుల్ అవుతుంది. అప్పుడు టఫ్ ఫైట్, ఇంకా మనం ఎక్స్ప్లెయిన్ చేయలేని సిచ్యువేషన్లో గెలిపోద్ది. అగ్రకులాల ఓట్లు కూడా ఎక్కువ ఉంది ఇక్కడ. మరి ఆ ఓటింగ్ అనేది పడిద్ది అంటారా? అగ్రకులాలే కాదు, ఆంధ్ర ప్రాంతం చెందిన ఓటర్లు కూడా ఎక్కువే ఉన్నారు. వాళ్ళని కూడా నేను బయటలో తీసుకున్నాను. వాళ్ళు ఏమంటున్నారంటే నవీన్ యాదవ్ గారు ఏ కులం ఏ మతం చూడరు, సమస్య అంశం మీద చూస్తారు, మేము హక్కుని చేసుకునేలాగా మాట్లాడే విధానం ఉంటుంది అని చెప్తున్నారు. ఒక కులమని కాదు, మైనార్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, క్రిస్టియన్స్ 40,000 ఉన్నారు, ఇవంతా అందరూ ఉన్నారు. అన్ని సెక్షన్ ఆఫ్ పీపుల్స్ని నవీన్ యాదవ్ గారు అట్రాక్ట్ చేసుకున్నారు ముందుగానే. సో ఆ కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఇది, నవీన్ యాదవ్ గారికి ఉన్న గుడ్ విల్, ఈ రెండు కూడా కలిసి వచ్చాయి. ఇది మనకి ఇక్కడ ఉన్న ఇప్పుడు ఈ రోజుకి ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ 2025కి సంబంధించిన అంశం. ఇప్పుడున్న పరిస్థితిలో చాలా టఫ్గానే ఉందండి. ఇటు బీఆర్ఎస్కి ఇటు కాంగ్రెస్కి టఫ్గానే ఉంది. కాకపోతే ఏంటంటే 2 పక్షాన కూడా సింపతి గౌరవం కూడా ఉంది. ఏంటంటే అక్కడ మాగంటి గోపీనాథ్ గారు చనిపోవడం ఒకటి, అలాగే 2 సార్లు పోటీ చేసి మన నియోజకవర్గంలో యువకుడైనటువంటి నవీన్ యాదవ్ గారు ఓడిపోవడం ఒకటి. ఎప్పటి నుంచో రాజకీయంగా మంచి సేవ చేస్తున్నటువంటి యువకుడు ఇతను అర్ధాంతరంగా ఆయన మాగంటి గోపీనాథ్ గారు చనిపోయి ఆ సింపతితో ఉన్నటువంటిది. 2 టఫ్గానే ఉన్నాయి నాకు తెలిసి. కొద్దిగా బెటర్గా ఇదే అనిపిస్తుంది, ఏది మన కాంగ్రెస్ పార్టీలో నవీన్ యాదవ్దే అనిపిస్తుంది, ఆయనే రావడానికి అవకాశం. కానీ ఇక్కడ ఒక చిన్న మెలిక ఉంది. బీజేపీ నుంచి క్యాండిడేట్ వచ్చి వీళ్ళిద్దరి పక్షాన ఉన్నటువంటి సామాజిక వర్గం ఓట్లు కానీ, ఈ 2 వర్గాల మధ్యన ఉన్నటువంటి ఓట్లు కానీ ఎవరైనా చేర్చగలిగే వ్యక్తి బీజేపీ నుంచి వస్తే
వాళ్ళు ఓడిపోయే ప్రమాదం ఉంది. ఎవరంటారు బీజేపీ నుంచి ఎవరిని నిలబెడితే ఓట్లు చీల్తాయని? ఎవరు నిలబడని చెప్పడానికి నేను దేవుణ్ణి కాదమ్మా. నేనేమంటానంటే పలానా వ్యక్తి నిలబడితే అది చెప్పలేము. బీజేపీ నుంచి నవీన్ యాదవ్ ఓట్లు చీల్చగలిగితే నవీన్ యాదవ్ ఓడిపోతాడు. లేదు మాగంటి సునీత ఓట్లు చీల్చగలిగిన వాడు వస్తే మాగంటి సునీత ఓడిపోతుంది. ఇప్పటికైతే మాత్రం చాలా టఫ్గానే ఉంది. ఖచ్చితంగా ఈ సీరియస్నెస్ ఎంతవరకు ఉంటుంది అనేది చూడాలి. అంటే ఇంకో వైపు నడుస్తుంది ఏంటి అంటే బీజేపీ అలాగే బీఆర్ఎస్ పార్టీ ఒకే విధంగా ఏకమైపోయి బీజేపీ నుంచి డల్ క్యాండిడేట్ ను నిలబెట్టే సూచనలు ఉన్నాయి అని అనుకుంటున్నారు. ఏదేమైనా ఏ క్యాండిడేట్ నిలబెట్టినా ఇప్పుడు యువత అయితే మాత్రం అంటే నా ఎనాలిసిస్ ప్రకారం అంటే నేనే పార్టీకి సంబంధించిన కాదు కాబట్టి ఇప్పుడు నవీన్ యాదవ్కే కొంచెం బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఆయన గెలిచే అవకాశం ఉంది ఖచ్చితంగా. అంటే యువకుడు తర్వాత చాలా ఏదైనా పని ఉందంటే ఏ పదవి లేకపోయినా వాళ్ళు హెల్ప్ కావాలన్నా గవకన పరిగెడితే ఎవరైనా అడగాలే కానీ వాళ్ళ నాన్నగారి కాడి నుంచి వాళ్ళు పని చేస్తుంటారు, చిన్న పనో పెద్ద పనో. కాబట్టి తర్వాత స్థానికంగా మనకి చాలా సెంటర్లో అంటే 7 మన ఏమంటారు మన డివిజన్ 8 డివిజన్లలో కూడా అందుబాటులో ఉన్న డివిజన్ మంది రెహమత్ నగర్ జూబ్లీస్ డివిజన్లో ఆయన ఉండడం, ఆ తర్వాత వాళ్ళు ఎక్కువగా అందుబాటులో ఉండడం, ఎంతో సినీ కార్మికులకు కానీ అలాగే చాలా అందుబాటులో ఉంటారు. కాబట్టి నవీన్ యాదవ్ గారు గెలుస్తారని చెప్పి మేము అనుకుంటున్నాం. ఖచ్చితంగా నవీన్ యాదవ్ గెలాలి అని చాలామంది యువత నన్ను అడుగుతున్నారు. నేను ఒక జనరల్ సెక్రటరీ నన్ను కూడా అడిగారు, కొంచెం సపోర్ట్ చేయరా అన్నయ్య, ఈసారికి నవీన్ యాదవ్ మనకు చాలా బాగా పనిచేస్తాడు చూద్దాంలే అనుకున్నాం. కానీ ఖచ్చితంగా కుర్రోళ్ళు అయితే మాత్రం గట్టిగానే నవీన్ యాదవ్ తరఫున నిలబడి ఉన్నారు.